19వ వచనం. ప్రభువా, అలాగూ కాదు, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది. నా ప్రాణము రక్షించడం వలన నీవు నా ఎడల కనుపరిచిన నీ కృపను ఘనపరచితివి. నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను. ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోవుదునేమో. ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపంలో ఉన్నది. అది చిన్నది, నన్ను అక్కడికి తప్పించుకొని పోనిమ్ము. అది చిన్నది కదా. నేను బ్రతుకుదునని చెప్పినప్పుడు ఆయన, ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనము చేయను. ఈ విషయంలో నీ మనవి అంగీకరించితని. నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము. నీవు అక్కడికి చేరు వరకు నేనేమియో చేయలేనను. అందుచేత ఊరికి సోయరు అను పేరు పెట్టబడను. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, దయగలిగిన పరిశుద్ధ ప్రభువా, నాయన చదవబడిన లేఖన భాగం ధ్యానించుచుండగా దయపాలించి నీ దాసుని నన్ను మరుగుపరచు. నాతో మాతో మీరే మాటలాడి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు మిక్కిలి ప్రియులారా, ఈ చదవబడినటువంటి లేఖన భాగము 13వ వచనము నుండి 22వ వచనం వరకు మనం చదువుకున్నాం. ఇందులో చాలా సందేశాలు ఉన్నవి. ఇందులో చాలా వర్తమానాలు ఉన్నాయి ఈ ప్యాసేజ్లో. ఫర్ ఎగ్జాంపుల్, మేము ఈ చోటు నాశనము చేయ వచ్చితిమి కనుక మీరు లెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి. లెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి. అది ఒక సందేశము. లోతు తడవు చేసెను, అది ఒక సందేశము. అలాగున ఇందులో చాలా సందేశాలు ఉన్నాయి. ఈ ఉదయకాల సమయంలో మన సందేశము నిమిత్తమై మనం ధ్యానించే మాట ఏమిటంటే, అది చిన్నది, నన్ను అక్కడికి తప్పించుకొని పోనిమ్ము. అది చిన్నది కదా. అందరూ చెప్పండి, అది చిన్నది, అది చిన్నది కదా. పలకండి. ఈవేళ మన వాక్య సందేశము టైటిల్ ఏమిటంటే, అది చిన్నది కదా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో we are taking this word out of its context and we are going to meditate on the particular saying and that particular word which was the philosophy of the devil. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పాలి. మనము ఈ మాటను ఈ కాంటెక్స్ట్లోంచి తీసేస్తున్నాం. ఏ కాంటెక్స్ట్లో ఈ మాట వాడబడిందో ఆ కాంటెక్స్ట్లో తీసేసి వేరొక కాంటెక్స్ట్లో ఆ మాటను మనం ధ్యానించబోతున్నాం. అది చిన్నది, అది చిన్నది కదా అనండి. ఈ చిన్నది అంటే రెండు అర్థాలు ఉన్నాయి. ఏదైనా చిన్న వస్తువుని చిన్నది అంటారు. ఆడ మనిషిని కూడా చిన్నది అంటారు. పెద్దదైనప్పటికీ కూడా ఆవిడ్ని చిన్నది అనే సంబోధన ఉంటుంది. ఈవేళ మన సందేశం ఏంటంటే, ఈ చిన్నది ఇక్కడ ఇది డేంజరే, ఆ చిన్నది కూడా డేంజరే. కనుక ఈ కాంటెక్స్ట్ని బయటకు తీసుకొచ్చి వర్డ్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. దీనికి ఇంగ్లీష్లో లిటిల్ సిన్స్ అని పేరు. చెప్పండి, లిటిల్ సిన్స్. ప్రియులారా, సాధారణంగా మన జీవితంలో ఇది చిన్నది కదా అని మనము సర్దుకొని పోయి కాంప్రమైజ్ అయిపోయి మనము దేవుణ్ణి దుఃఖపెట్టినటువంటి సందర్భాలు ఎన్నో ఉంటాయి. కనుక ఈవేళ చిన్నది కదా అని చిన్న చిన్న తప్పులు, చిన్న చిన్న అబద్ధాలు, చిన్న చిన్న మోసాలు, ఇవి ఎంతగా మనిషి యొక్క ఆత్మీయ జీవితానికి నాశనానికి దారితీస్తాయో మనం ధ్యానించాలని నేను ఆశపడతా ఉన్నాను. ఏమిటి అయ్యగారు ఈవేళ ప్రసంగం చేశారని అడిగితే
మీరు టక్మని చెప్పవలసిన మాట ఏమిటంటే, ఇది కదా, అది చిన్నది కదా. ప్రియమైన వారలారా, పాపాలన్నీ కూడా ఒక్కొక్కసారి చిన్నగానే ప్రారంభమవుతాయి. సాధారణంగా చిన్నగా ప్రారంభమయ్యేటువంటి ఏమంటారంటే ఆత్మీయంగా హంబుల్ బిగినింగ్ అంటారు. చెప్పండి, హంబుల్ బిగినింగ్. ఈ హంబుల్ బిగినింగ్లో దైవికంగా ఉండే విషయాలు వేరు, పాపాలు కూడా ఇలా చిన్నగానే బిగిన్ అవుతాయి. ఇది సాతాను యొక్క ఫిలాసఫీ. ఇది చిన్నది కదా, పర్వాలేదు, కంటిన్యూ అయిపోమని దుష్టుడు అంటూ ఉంటాడు. కానీ ఈ చిన్న వాటిని దేవుడు చాలా సీరియస్గా తీసుకున్నటువంటి సందర్భం ఉంది. దేవుని భక్తులందరూ కూడా ఈ చిన్న వాటిని జయించినటువంటి వారే. ఈ చిన్న వాటిని ఎవరైతే జయించారో వాళ్ళే దేవుని సన్నిధిలో భక్తులుగాను దేవుని చేత బలముగా వాడబడిన వారుగా కనబడుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనం వర్ధిల్లకపోవడానికి చాలా కారణం ఏమిటంటే ఈ చిన్న చిన్న విషయాలే. ఈ చిన్నదే కదా అని మనం సరిపెట్టుకొని మనం రాజీ పడడంతో మనం ఆత్మలో ఏ పరిస్థితుల్లోనూ ఎదగలేనటువంటి దుస్థితి మనకు కలుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దానియేలు దినాల్లో ఒక శాసనం వచ్చింది. ఏమిటా శాసనం అంటే, ఎవరు కూడా ఒక నెల దినములు ఏ దేవునికి ప్రార్థన చేయకూడదు. ఏ దేవునికి ప్రార్థన చేసినా వాళ్ళు సింహాల బోనులో వేయబడతారని ఒక శాసనం వచ్చింది. జాగ్రత్త వినాలి. ఏమండి, శాసనం వచ్చినప్పుడు దానియేలు యెరూషలేము వైపు కిటికీలు తెరచి దానియేలు చేతులెత్తి ఆయన ఎలుగెత్తి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఏమండి, అది బుద్ధిహీనత అనుకోవాలా, లేకపోతే జ్ఞానము గల పని అనుకోవాలా? ఈవేళ దానియేలు అంటే పరిశుద్ధ దూతల ఆత్మ గలవాడు. దానియేలు అంటే గొప్ప ఆత్మ జ్ఞాని. దానియేలు అంటే కలలకు భావం చెప్పగలవాడు. దానియేలు ఎటువంటి వాడంటే, నీకేదైనా కల వచ్చి నువ్వు మర్చిపోయినా మరలా నీకే కల వచ్చిందో ఆ కళను కూడా చెప్పి కళతో పాటు కళ భావమును కూడా చెప్పేటువంటి పరిశుద్ధ దూతల ఆత్మ కలిగినటువంటి వాడు దానియేలు. దానియేలుని ప్రియులారా ఇరికిందామని ఈ శాసనం చేయించారు. ఈ శాసనం చేయించడం గల కారణం ఏమిటంటే, దానియేలుని ఏ విధంగానే సరే వాడిని ఇరికించాలి అని ప్లాన్ చేసి వాళ్ళు ఈ శాసనం చేయించారు. ఏమండి, ప్రార్థన మనం ఎక్కడ చేసినా దేవుడు ప్రార్థన వింటాడు. బాత్రూంలో చేసిన ప్రార్థన వింటాడు, నడుస్తూ చేసిన ప్రార్థన వింటాడు, వంట చేస్తూ చేసిన ప్రార్థన వింటాడు. ఏమండి, మేడగదిలో చేసిన, అది చెరసాలలో చేసిన ప్రార్థన వింటాడు. ఏమండి, ప్రార్థన ఎక్కడ చేసినా దేవుడు ప్రార్థన వింటాడు. కనుక ఇటువంటి శాసనము చేయబడిన సందర్భంలో మనము ఇలాగున కిటికీలు తెరచి ప్రార్థన చేయడం అంత మంచిదా? దేవుని బిడ్డలారా, మీరు చెప్పాలి నాకు, మంచిదా చెడ్డదా? ఏమండి, దానియేలుకు తెలియదా ప్రార్థన ఎలా చేసినా వింటాడని? దానియేలుకు తెలియదా దేవుడు ప్రార్థన ఆలకించు దేవుడని? ఎక్కడ చేసినా ప్రార్థనే. మనం లేచుట కూర్చుండుట ఆయనకు తెలుసు అని దేవునికి తెలుసు, దానియేలుకు తెలుసు. ఏమండి, నువ్వు నీకు తలంపు పుట్టక మునిపే నేను ఎరుగుదును అని చెప్పాను, దానియేలుకు తెలుసు. మరి దానియేలు ఈ సందర్భంలో ఎందుకు చేశాడు? చిన్న ప్రార్థన తలుపేసుకుని లేకపోతే ఏదో గదిలోకి వెళ్ళి సైలెంట్గా ఉంటే సరిపోయేది. ఎందుకు అంత రిస్క్ తీసుకున్నాడు? దేవుని బిడ్డలారా, దానియేలుకు తెలియక, దానియేలుకి ఆత్మాలోచన లేక, కానీ దానియేలు ఒక డిసైడ్ అయిపోయాడు ఏమిటంటే, వీళ్ళు నన్ను ఇరికించడానికి ఈ శాసనం చేయించారు కనుక ఈ సందర్భంలో నేను దేవుని కొరకు నిలబడాలి. ఇది దేవుడు ఒక మహిమగల కార్యంగా ఆయన మార్చబోతాడు. ఈ సందర్భంలో నేను కాంప్రమైజ్ అవడానికి నేను ఇష్టపడట్లేదు. ఎలా ఉంటే అలా ఉంటుంది అని దేవుని బిడ్డలారా
దానియేలు ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఈ లోపు వచ్చారు, చూశారు. దానియేలు అడ్డంగా రెడ్ హ్యాండెడ్గా దొరికాడు. ఆ రోజుల్లో ఫోన్స్ లేవు, కానీ ఒకవేళ ఫోన్స్ కానీ ఉండుంటే వెంటనే దానియేలుని టక్మని ఫోటో ఇప్పుడు ఎక్కడ చూసినా 2-3 కలిస్తే చాలు. ఎక్కడ చూసినా, ఏ సినిమాలో చూసినా, స్టేషన్లో చూసినా, పెళ్ళిళ్ళలో చూసినా, ఎక్కడ చూసినా ఏంటి అంటే నొక్కేయడు. దేవుని బిడ్డలారా, మరి రెడ్ హ్యాండెడ్గా ఆయన్ని పట్టుకున్నారు. పట్టుకొని ప్రియులారా సింహబోన్లో వేశారు. ఆ చిన్న విషయంలో దానియేలు ఏం చేయలేదండి, కాంప్రమైజ్ అవ్వాలి. మనమైతే ఏమనుకుంటామంటే, మనం ఏ కంక్లూజన్కి వచ్చేసామంటే, మనం ఈ సమయంలో ప్రియులారా మనం జ్ఞానంగా జీవించాలి. ఈ సమయంలో మనం తెలివిగా బ్రతకాలి. దేవుడికి తెలుసు ప్రార్థన అంటే ఏమిటో. మన అందరి హృదయములు ఏకరీతిగా ఎరిగినటువంటి దేవుడు, ఆయనకి అన్నీ తెలుసు. మనం ఏ ఇబ్బందిలో ఉన్నామో మనం బాగా అర్థం చేసుకున్నాడు ఎవడైనా ఉన్నాడంటే ఆయనే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ఈ సమయంలో మనం ఇటువంటి పని చేయకూడదని మనం అందరం సైడ్ అయిపోతాం. అందుకనే మనము దానియేలును కాలేకపోయాం. దానియేలు దీని అంతే చూడాలని చెప్పి ప్రార్థన చేయడం. దేవుని బిడ్డలారా, సింహాల బోన్లో దేవుడి ముందే మాట్లాడేట. ఇదిగో ఒక పాస్టర్ గారిని వేయబోతున్నారు రేపు. ఆయన చాలా బక్కోడు. ఆయన పెద్ద పెద్ద బండోడేం కాదు, లావు లేడు. మీకు అందరికీ సరిపోడు. ఇది అయిపోయింది, మీరు ఉపవాస ప్రార్థనలో ఉండండి. అది అయిపోయిన తర్వాత ఒక బ్యాచ్ వేస్తాను, మంచి బండోళ్ళు. మీకు ఫీస్ట్ అంటే సింహాలన్నీ ఆమెనన్నాయట. ఈ సంగతి ఎవరికి తెలియదు. దానియేలును పట్టుకెళ్ళి సింహాల బోన్లు వేశారు. ఏమండి, రాజు నిద్ర పట్టలేదు, పొద్దున్నే వచ్చాడు. వచ్చి దానియేలు, నువ్వు నిత్యము సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించినా అంటే ఆయన సింహాల బోన్లోంచి రాజు చిరకాలము జీవించునుగాక అన్న. దేవుని బిడ్డలారా, ఆ చిన్న విషయంలో అతడు కాంప్రమైజ్ కాలేదు. ఆ చిన్న విషయంలో రాజీ పడలేదు. ఆ చిన్న విషయంలో రాజీ పడకపోవడంతో దేవుని నామానికి మహిమ తెచ్చాడు. కానీ సాతాను అంటాడు, ఇది చిన్నది కదా, ఈ చిన్న తప్పిదము కదా, ఈ చిన్న అబద్ధం కదా, ఈ చిన్న మోసము కదా, ఎవరు చూడొచ్చారు కదా, మరీ అంత భక్తిగా ఉండడం మనుషులకు సాధ్యం కాదు కదా, అంత భక్తిగా ఉండకూడదు. బైబిల్లో వాక్యం కూడా ఉంది, మీరు ఏముండకూడదని, అంత భక్తిగా మీరు ఉండకూడదు కనుక అని మనం కాంప్రమైజ్ అయిపోతాం. కానీ దేవుని నామానికి మహిమ తెచ్చిన వాళ్ళు అందరూ కూడా వాళ్ళే. ఇక దానియేలు విషయంలో ఇంకొక విషయంలో కాంప్రమైజ్ అవ్వలేదు. ఆయన రాజు చేయు భోజనమును పానమును చేసి మమ్మల్ని మేము ఏమంటే రాజుగారు చేసే భోజనానికి వచ్చిన ప్రాబ్లం ఏమిటంటే, వాళ్ళు రాజుగారికి పెట్టే భోజనం ముందు పూజలు, ఆ బలులు నడిపించే ముందు ఆ పూజ చేసేదో వాళ్ళు వండుతారన్నమాట. ఇప్పుడు కూడా మన కామెడీ కొట్లో, మన కిరాణా కొట్లో కొనుక్కునే ముందు ఆ కౌంటర్ ఆయన కొట్టి తెరవగానే ఆ బొమ్మలకి మొక్కి అంత ఏదో పెట్టి ధూపమా ఇది వేస్తారు కదా, సాంబ్రాణి, అన్నిటికి పప్పులకి, ఉప్పులకి, చింతపండుకి, ఈవెన్కి సబ్బులకి, క్రీములకు కూడా ఇలాగ అంటాడు. చీ వెదవది, అటువంటి మేము కొనం అంటామా? అనవటండి, అంటామా? ఇటువంటి ధూపమేసిన కొట్టి దగ్గర మేమేం కొంటామని అనుకో, మాడిపోమా? అధికముగా నీతిమంతుడిగా మనకు అనుకూలమైన వచనాలు బ్రహ్మాండంగా తీసుకుంటాం. దేవునికి స్తోత్రం. మనకు అనుకూలమైన వచనాలు అధికముగా నీతిమంతుడుగా ఉండొద్దు. కానీ దానియేలు ప్రియులారా ఏముందండి, జస్ట్ ఏమండి ఏదైనా భోజనం చేసేటప్పుడు ప్రార్థన చేసుకుని తింటే అన్నీ ఏమైపోతాయి? పరిశుద్ధమైపోతాయి. ప్రార్థన చేసుకుని తింటే ఏమైపోతుంది చెప్పండి? ఈ సంగతి దానియేలుకు తెలీదా? రాజుగారి భోజనం ఏదో పూజ చేసి పెడతారనుకుంటాం, మనం ప్రార్థన చేస్తే అది ఏమైపోద్ది? పవిత్రం అయిపోతారా? ఇదే మిక్కిలి అనుకూల సమయము. మళ్ళా రాజుగారి డిషెస్ మనకి దొరకవు. యేసునామములో ప్రార్థన చేసుకుని ఆమేనని లాగించేద్దాం అని ఆయన తెలీదా? ప్రార్థన చేస్తే పవిత్రం అయిపోద్దని దానియేలుకు తెలీదు. ఎందుకు నిలబడ్డాడు అలాగా? అక్కడ దేవునికి మహిమ తేవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇది చిన్నది కదా, చెప్పండి.
ఒకసారి నేను సువార్త ప్రకటించడానికి వెళ్ళి సువార్త చెప్తా ఉంటే ఒక ఊళ్ళో 10 మంది కుర్రగాళ్ళు కలిసి ఒక పాట ఎత్తుకున్నారు, రాను రాను అంటుంది చిన్నదని. ఆ రోజుల్లో మంచి సాంగ్ అది. దేవుని బిడ్డలారా, వాళ్ళ పాటను అధిగమించి సువార్త చేయవలసి వచ్చింది. వాళ్ళ సౌండ్ని మించి సువార్త చేసి జయించుకొచ్చాం. ఇది చిన్నది కదా అని చాలాసార్లు మన జీవితాల్లో దేవుని బిడ్డ సాతానుడు నిత్యము మాట్లాడుతూ ఉంటాడు. పర్వాలేదని దాన్ని జయించవలసిన ఆవశ్యకత ఉన్నది. ఆకాను ఉన్నాడు. ఎవరండి? ఆకాను ఒక షీనారు ఆ వస్త్రాన్ని, చిన్న క్లాత్ బాగుంది, నేత బాగుందని ముందులాగా ముట్టుకున్నాడు. బాగుంది కదా అని చెప్పి దాన్ని దాచుకున్నాడు. ఒక బంగారు ఒక కమ్మి, ఆ చిన్నవి దేవుని బిడ్డలు అవి దాచేసరికి అతని జీవితం అంతా దేని మీదకి వచ్చింది? నిత్య నాశనానికి వచ్చేసింది. ఆకాను వలన యుద్ధంలో ఇశ్రాయేలు ఓడిపోయారు. తర్వాత ఆకాను పట్టుబడ్డాడు. తన వంశం అంతా కూడా ఏమండి నాశనం అయిపోవడం జరిగింది. జాగ్రత్త. ఇది చెప్పండి, అది లేకపోతే ఇది చిన్నది కదా. దేవుని బిడ్డలారా, షడ్రకు మేషకు అబేద్నెగోలకి ఒక పరీక్ష వచ్చింది. ఏమిటో పరీక్ష మనకు తెలుసు. జస్ట్ ఇలా మోకాళ్ళు లేచిపోతే సరిపోద్ది. 2 మోకాళ్ళు కూడా చక్కర్లా. ఒక కాలు ఇలా కొంచెం ఇలా లేచిపోతే ఇలాగ నూట అయిపోయా. దేవా, మేము బ్రతుకుంటే నిన్ను ఆరాధిస్తాం కదా, మేము బ్రతుకుంటే నిన్ను సేవిస్తాం కదా. ఏమంటే మనకేం వచ్చినా జ్ఞాపకం వస్తుంది తెలుసా? సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు. మన్ను నిన్ను స్తుతించునా? ఏమంటే మేము చచ్చిపోతే రేపొద్దున నీకు స్తుతి కలుగుతుందా? దేవా, ఏది జస్ట్ అలా మోకలి చాలా లేచిపోతాను, ఇక బ్రతుకు దినములన్నీ నిన్నే స్తుతిస్తాం కదా అనేటువంటి ఆ లాజిక్లోకి, ఆ యొక్క రీజనింగ్లోకి మనం వెళ్ళిపోయి ఈజీగా సాగిలి పడిపోతాం. కానీ షడ్రకు మేషకు అబేద్నెగోలు ఏమంటే గంటలు మోకరించవలసి అక్కర్లేదు, అస్తమానం పూజించక్కర్లా. జస్ట్ ఇలా మోకాళ్ళ నుంచి ఇలా లేచిపోతే రాజుగారు సాటిస్ఫై అయిపోతాడా? ఆయన ఈగో సాటిస్ఫై అయిపోద్ది. తర్వాత బ్రతుకు దినములన్నీ నీకే సేవ చేస్తాం కదా ప్రభువా, నిన్నే ఆరాధిస్తాం కదా, నువ్వు అన్నీ ఎరిగినటువంటి వాడు కదా అనుకుంటాం మనం. కానీ షడ్రకు మేషకు అబేద్నెగోలుగా అనుకోలేదు. ఈ చిన్న విషయంలో మనం నిలబడాలి. ఏమంటే అక్కడ అగ్నిగుండం ఉంది. వినాలి డానియల్, అక్కడేముంది? అగ్నిగుండం ఉంది అక్కడ. మనం ఎండాకాలం అని చెప్పి టైమే మార్చేసుకున్నాం. ఎండలకే మనం టైం మార్చుకున్నాం. అలా అగ్నిగుండం వచ్చినా సరే డిసిషన్ మారలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. తర్వాత తప్పు అయిపోయింది ప్రభా, క్షమించి ప్రభా అంటే దేవుడు క్షమిస్తాడు, దానికేముంది అని అనుకోలేదు ప్రియులారా. అది చిన్నది కదా. అలా అనుకున్నావా? నీ జీవితంలో చాలా ప్రమాదం. ఇక వీఆర్ టేకింగ్ ద వర్డ్ అవుట్ ఆఫ్ ఇట్స్ కాంటెక్స్ట్ అండ్ యూఆర్ మెడిటేటింగ్ ఆన్ దట్ వర్డ్. చార్లెస్ స్పర్జన్ గారు దీని మీద ఈ మాటని దాని కాంటెక్స్ట్లోంచి బయటికి తీసి ఆయన దీని మీద ప్రసంగం చేశాడు. ఆయన చార్లెస్ స్పర్జన్ గారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అననీయ సప్పీరాలు ఏం చేశారు? ఆస్తి అంతా అమ్మి మొత్తం అంతా పట్టుకొచ్చి అపొస్తలుల పాదాల దారి పెట్టి, ఏమండి సాధారణంగా పాస్టర్ గారికి దశమ భాగం ఇచ్చి 90% మీరు ఉంచుకుంటారు. వీళ్ళు ఏం చేశారంటే 90% పాస్టర్ గారికి ఇచ్చి దశమ భాగం వాళ్ళు ఉంచుకున్నారు. అందులో తప్పేమైనా ఉందా? మాట్లాడరేటండి. మనం దశమ భాగానికే కాలర్ ఎత్తేస్తున్నాం. నేను కాకిస్తున్నాను దశమ భాగం అని. వాళ్ళు దశమ భాగం ఉంచుకున్నారు. రమణమ్మ, దశమ భాగం వాళ్ళు ఉంచుకొని 90% ఎవరికి ఇచ్చారు? దేవునికి ఇచ్చారు. అప్పుడు సాతానుడు మాట్లాడుతున్నాడు, కీడెంచి మేలెంచమంటారు, ఎందుకని అవసరం వస్తుందేమో, ఒక కట్ట పక్కకి అయ్యా అంటే అలాగండి అయ్యా. ఇటువంటి విషయాల్లో భార్యాభర్తలు తెగ ఏకీపించేస్తారు.
ఉట్టప్పుడు తనుగు చేస్తారు, కానీ డబ్బులు నొక్కేద్దామంటే అందులో మాత్రం ఏకాత్మ వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇది చిన్నది కదా, పెద్ద మూట అంతా ఆయనకి ఇచ్చేస్తున్నాం, చిన్న కట్ట కదా అని పట్టుకుని వెళ్తే పేతురు అన్నాడు, అమ్మాయి మీరు ఇంతకే అమ్మారా అని పాస్టర్ గారు అడిగే అధికారం ఉందా ఇవాళ? నేను ఎంతకి అమ్మితే నీకెందుకు అనరా? మీరు మాట్లాడరేటండి. నేను ఎంతకి అమ్మితే నీకెందుకు, నాకు ఎంత వస్తే నీకు ఏది ఇచ్చానో తీసుకో ముందు. అప్పుడు అలా కాదు, ఇంతకే అమ్మారా అంటే ఇంతకే అమ్మాడిదో మీ ఆయన్ని పాతేసిన పాదాలు ఇక్కడే ఉన్నాయి అంటే ఆవిడికి ట్రాన్స్ఫార్మర్లో నుంచి ఏమండి ఫైర్ వచ్చి కొట్టేసింది, టక్ మని పడి చచ్చిపోయింది. ఇది చిన్నది కదా. షేనారు వస్త్రం ఎంతంది? ఒక చిన్న గుడ్డ మొక్క అండి, ఓ చిన్న బంగారపు ఒక కడియం. ఆ రోజుల్లో ఆ బంగారం పెద్ద లెక్కేమీ కాదు. ఇదివరకు బంగారం కేజీలు ఉండేది. మా ఇంట్లో కూడా చెప్తారు, మా అమ్మోళ్ళు బంగారం పెంచుకున్నప్పుడు అంట జల్లెడితో పెంచుకున్నారట. 2 జల్లులు నీకు, 2 జల్లులు నాకు, 3 జల్లులు నీకు, 4 జల్లులు నీకు అని జల్లులతో పంచుకున్నారని చెప్తారు మా ఇంట్లో. ఏమండి ఇది చిన్నది కదా, చెప్పండి హల్లెలూయా. చిన్నది చాలా డేంజర్ కదా, అది నీ కొంప ముంచుతుంది కదా. బొక్కావాని తైలములో చచ్చిన ఏగ చిన్నది కదా. ఏగ ఎంత ఉంటుంది? ఏగేమన్నా 2 కేజీలు ఉంటుందా? బొక్కావాని తైలములో చచ్చిన ఏగ పడిందంటే మొత్తం తైలం అంతా పాడైపోయినట్టే కదా. దేవుని బిడ్డలారా, ఈ చిన్న విషయాల్లో కాంప్రమైజ్ కాకపోతే మనం దేవుని నామానికి మహిమ తేలేం. కాంప్రమైజ్ అయ్యామా దేవుని నామానికి మహిమ తేలాం. ఆర్టీఎస్ అనే ఒక ఆయన ఉండేవాడు. ఆర్టీఎస్ ఆయన ఒక పట్టణంలో ఒక విగ్రహారాధన సంబంధమైనటువంటి టెంపుల్ కడుతున్నారు. ఈయన చాలా భక్తిపరుడు, మహాభక్తిపరుడు, ప్రార్థనా యోధుడు. ఊరందరినీ కూడా కాంట్రిబ్యూషన్ ఇమ్మంటున్నారు. కాంట్రిబ్యూషన్ ఇమ్మంటుంటే అందరూ ఇస్తున్నారు, కానీ ఈయన ఇవ్వట్లా. యూ హ్యావ్ టు కాంట్రిబ్యూట్ టు ద టెంపుల్ ఆఫ్ ది ఐడల్ అని అడుగుతున్నారు. రాజుగారు కబురు పెట్టారు, నువ్వు ఎక్కువ ఇవ్వద్దు, ఒక 1/2 పైసా ఇమ్మన్నారట. ఎంతండి? పైసా కూడా కాదు, 1/2 పైసా ఇమ్మన్నారట. 1/2 పైసా ఇమ్మంటే ఆయన అన్నాడట, 1/2 పైసా కూడా నేను కాంట్రిబ్యూట్ చేయను. సాతాను రాజ్యానికి, సాతాను సహకారానికి 1/2 పైసా కూడా చేయను. 1/2 పైసా ఇవ్వడం ఎంతో? 6 లక్షలు ఇచ్చినా అంతే, నేను 1/2 పైసా కూడా కాంట్రిబ్యూట్ చేయను అన్నాడంటే, ఆ మాటకి ప్రియులారా రాజుగారు అతన్ని గాయాలు, దేహమంతా గాయాలు పెట్టాడట. పెట్టి 1/2 పైసా ఇస్తావా అంటే 1/2 పైసాలో 1/2 పైసా కూడా ఇవ్వనన్నాడట. ఏవండి, అంత భక్తిగా ఉండడం అవసరమా? అది జ్ఞానమా, బుద్ధిహీనత? మనకి బుద్ధిహీనత. కానీ దేవుడు చరిత్రలో ఈ బుద్ధిహీనులకి బుద్ధి చెప్పడానికి అటువంటి భక్తులను నిలబెట్టాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈవేళంతా రాజీ పడిపోయిన భక్తి, జీవితంలో ప్రతిదాంతో రాజీ పడిపోవడమే. చిన్న అబద్ధమే కదా, చిన్న మోసమే కదా, చిన్న విధేయత కదా, చిన్న అక్రమే కదా. ఏమండి, చర్చికి లేటుగా వస్తే అది పెద్ద పొరపాట? ఎప్పుడోకప్పుడు వెళ్తున్నావు కదా, నీ బాధ దేవునికి తెలీదా? ఇంకా నయ్యం వెళ్తున్నావు, అసలు నీలాగా ఇంకోటి ఉంటే అసలు వెళ్ళే. అవును కదా, ఎదవ రీజనింగ్ అండి. ఇది చిన్నది కదా. షడ్రకు మేషకు అబేద్నెగోలు ఏమండి ఆ చిన్న మోకరించడానికి ఇష్టపడక దేవుని నామానికి మహాఘనత తెచ్చారు. ప్రియులారా, నేను ఒకసారి చదివాను, డాక్టర్ బిల్లీ గ్రామ్ గారు మెడ్రాసులోనే ఎక్కడ పెద్ద క్రూసేడ్కి వెళ్తుంటే పెద్ద అడ్వర్టైజ్మెంట్ చేశారట. ద వరల్డ్స్ గ్రేటెస్ట్ ఇవాంజలిస్ట్, ద గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్ డాక్టర్ బిల్లీ గ్రామ్, వెల్కమ్ టు బిల్లీ గ్రామ్ అని చెప్పి పెద్ద హోర్డింగ్స్ అండ్ పెద్ద అడ్వర్టైజ్మెంట్ బోర్డ్స్ పెడితే బిల్లీ గ్రామ్ గారు అనుకున్నారట, నేను ఎంత గొప్పవాడిని కాకపోతే, ఎంత పరిశుద్ధుని కాకపోతే నాకు ఇంత ఆదరణ, నాకు ఇంత గౌరవం, ఇంత వెల్కమ్ అని అనుకున్నాడటండి. మనసులోకి వచ్చిందట ఆలోచన. వెంటనే డ్రైవర్తో చెప్పాడట,
కారు వెనక్కి తిప్పమని చెప్తే డ్రైవర్ అంటే, అయ్యా మనకు టైం అయిపోతుంది, అక్కడ క్రూసైడ్ లక్షల మంది ఉన్నారు, వెయిట్ చేస్తున్నారంటే వెనక్కి తిప్పమన్నాడట. వెనక్కి తిప్పి వెనక్కి వెళ్ళిపోయి రూమ్లోకి వెళ్ళిపోయి పశ్చాత్తాపడి దొర్లి ఏడ్చాడటండి. ప్రభువా, నేను ప్రసంగించడానికి యోగ్యుడు కాను, నేను ఎంత పని, ఎటువంటి ఆలోచన వచ్చింది, నాకు ఎటువంటి తలంపు వచ్చింది, నేను గాక ఎంత గొప్పవాడిని అనుకున్నాను ప్రభువా, నన్ను క్షమించు నాయనా అని. ఆవేళ క్రూసైడ్కి వెళ్ళలేదట. ఒకసారి బర్నబాస్ గారు చెప్పారు నాతోటి, ఎక్కడో వాక్యం చెప్పాల్సి వచ్చిందట. ఎక్కడో వాక్యం చెప్పాల్సి వస్తే, ప్రభువా సహాయం చేయి నాయనా, నువ్వే మాట్లాడాలి బాబు, నాయనా నేను నత్తివాడిని నాయనా, ఏం మాట్లాడో నాకు తెలియదు ప్రభువా, నా నాలుకను ముట్టు, నా పెదవులను ముట్టు, నువ్వు మాట్లాడాలి నాయనా అని చేసేటండి. ప్రార్థన చేస్తే దేవుడు మాట్లాడేట, అద్భుతమైన సందేశం, అద్భుతమైన వర్తమానం దేవుడు మాట్లాడేట. మాట్లాడేంత అయిపోయిన తర్వాత నాలుగు పశ్చాత్తాపడడం మొదలు పెట్టారట. దేవుడు నామానికి ఘనత వచ్చిందట. తర్వాత ఎవరితో చెప్తానడట, నేను మొన్న మాట్లాడానండి ఆ మీటింగ్లో, మాట్లాడుతుంటే మరి దేవుని కార్యం జరిగింది, జనాల కింద దొరిలేశారు అన్నాడట. ఆ విషయం నాతో చెప్తున్నాడు. స్టీవెను, వాక్యానికి ముందేమో ఇలాగని ప్రార్థన చేశాను, నువ్వు మాట్లాడు ప్రభువా అని. పని అయిపోయిన తర్వాత, గట్టెక్కేసిన తర్వాత, దేవుడు మాట్లాడిన తర్వాత నేనేమంటున్నాను తెలుసా, నేను మాట్లాడాను అంటున్నాను. ముందేమో నువ్వు మాట్లాడమన్నాను. ఎంత దౌర్భాగ్యుణ్ణి, ఎంత పనికి మాలిన వాడిని, ఏంటి మనస్తత్వం. అంత దైవజనుడు బర్నబాస్ గారు ఆ మాత్రం దానికి బాధపడ్డాడు. నాకు చెప్పాడు, ఆయన నొచ్చుకున్నాడు. నేను అంటున్నాను చూడు, నేను మాట్లాడేవాడి, నేనెవడిని, మాట్లాడే ముందేమో నువ్వు మాట్లాడు ప్రభు అని ప్రాధేయపడి, తీరా మాట్లాడిన కార్యం జరిగిన తర్వాత ఏమంటున్నాను, నేను మాట్లాడు. దేవుని బిడ్డలారా, ఈ చిన్న విషయమే కదా, ఇది చిన్నది కదా అనుకున్నావంటే నీ జీవితంలో చాలా దేవుని నామానికి అవమానం తెచ్చిన వాళ్ళం అవుతాం. దేవుని బిడ్డలారా, మోషేతో దేవుడు అన్నాడు, నువ్వు ఆ బండతో మాట్లాడమంటే మోషే ఏం చేశాడు, బండను కొట్టాడు ప్రియులారా. తర్వాత ద్రోహులారా అన్నాడు. ఏమన్నాడు, ద్రోహులారా. అదే పెద్ద భూతా, ఏమండి వినండి జాగ్రత్తగా, అంత నడిపించినటువంటి వాడు మాట్లాడడానికి తగడా, పెంచినోడు పోషించినోడు, అరణ్యములో మన్నాతో వాళ్ళని పోషింపజేసిన, ఎర్ర సముద్రం పాయలు చేసిన వాడు, వాళ్ళ తగువులన్నీ తీరుస్తున్నవాడు, ఏమండి వాళ్ళ పక్షంగా యుద్ధం చేస్తా ఉంటే చేతులు పైకెత్తున్నాడు. ఇతను చేతులు పైకెత్తే ఇశ్రాయేలుకి జయము, చేతులు దించివేస్తే అమాలేకీయులకి అపజయం, అమాలేకీయులకు జయం వచ్చేది. ఆయన చేతులు దించేస్తే ఇతను చేతులు ఎత్తితే ఇశ్రాయేలుకి జయము. అంతగా పెంచినటువంటి ఒక మాట అనడానికి తగడా. జాగ్రత్త వినండి, ద్రోహులారా అన్న మాటకు దేవుడు పీక పట్టుకొని నువ్వు కానానులో వెళ్ళడానికి వీలు, ఇది చిన్నది కదా. ఏంటండి, ఇది చిన్నది కదా. దేవుని యొక్క వాక్యం చెబుతా ఉంది, తన సహోదరుణ్ణి ద్రోహి అన్నవాడు దేనికి, మహాసభకు లోనవుతాడు, నరకాగ్నికి లోనవుతాడు. దేవుని బిడ్డలారా, ఈవేళ మనం భక్తి చేయలేకపోవడానికి, మనలో అభిషేకం రిలీజ్ అవ్వకపోవడానికి, మనం వాడబడలేకపోవడానికి, ఏమండి మనలో నుంచి దేవుని ప్రభావము బయటికి రాకపోవడానికి చాలాసార్లు మనం ఇది చిన్నది కదా అలాగనుకుని నువ్వు ఎన్ని తప్పులు చేస్తుంటావో. అందుకనే ప్రియమైన వారలారా, పెద్దలు అంటారు, ఇఫ్ యు సో ఎ థాట్ యూ విల్ రీప్ ఎన్ యాక్షన్, ఇఫ్ యు సో ఎన్ యాక్షన్ యూ విల్ రీప్ ఎ హ్యాబిట్, ఇఫ్ యు సో ఎ హ్యాబిట్ యూ విల్ రీప్ ఎ క్యారెక్టర్, ఇఫ్ యు సో ఎ క్యారెక్టర్ యూ విల్ రీప్ ఎ డెస్టినీ. చెప్పండి వెనకాల, ఇఫ్ యు సో ఎ థాట్ you will reap an action, if you sow an action you will reap a habit, if you sow a habit you will reap a character, if you sow a character you will reap a destiny. చిన్న తలంపే కదా, చిన్న ఊహే కదా అని అలాగ ఊహల్లో తేల్తా ఉన్నాం అనుకో, ఆ రాను ఆ ఊహ తలంపు కాస్త ఏమవుతుంది, క్రియగా మార్చబడుతుంది. ఆ పోన్లే చిన్న క్రియే కదా అని కనుక నువ్వు అలాగా కంటిన్యూ చేసావంటే అది ఏమైపోద్ది, హ్యాబిట్ అయిపోద్దండి, అలవాటు అయిపోద్ది. ఆ పోన్లే దీంట్లో ఏముందిలే ఇదే హ్యాబిట్ కదా అని ఊరుకున్నావా,
అది నీ యొక్క నైజం అయిపోద్ది, నీ స్వభావం అయిపోద్ది. ఆ స్వభావం అలా కంటిన్యూ చేస్తే రేపొద్దున అది నీ నిశ్చేత, నీ యొక్క భవిష్యత్తును అదే డిసైడ్ చేస్తుంది. ఇట్ ఈస్ గోయింగ్ టు డిటర్మైన్ యువర్ డెస్టినీ. అందుకనే చిన్న థాట్ వచ్చినప్పుడే ఏం చేయాలండి? థాట్ వచ్చినప్పుడే దాన్ని నాశనం చేయకుండా, ఆ థాట్ని ఎంటర్టైన్ చేసావా, ఆ థాట్లో ఆలోచిస్తూ అలాగా దాన్ని బ్రూడింగ్ చేసావా, అది క్రియగా మారుతుంది, క్రియ అలవాటుగా మారుతుంది, అలవాటులో పొరపాటుగా మారి ఏమవుతుంది? అది నీ స్వభావం అయిపోద్ది. ఆ స్వభావం వల్ల కంటిన్యూ అయిపోతే నరకంలో సెంటర్లోకి వెళ్ళిపోతావు. అందుకని చిన్న విషయాల్లో మనం ఎలా ఉండాలండి? చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకసారి ఓఫీర్ గారు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఒక చర్చిలో మా మీటింగ్స్లోనే నేనే పిలిచి మీటింగ్స్ పెడతానని ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు ఆయన. ఏమిటంటే పాపం ఏ విధంగా స్లోగా ఎంటర్ అవుతుందో ఎగ్జాంపుల్ చెప్పాడు. ఏం చెప్పాడంటే ఆయన, ఒక అరబ్బీ వాళ్ళు ఇదివరకు దేని మీద ప్రయాణం చేసేవారు? ఒంటి మీద ప్రయాణం చేసేవారు. ఆ ఒంటి మీద ప్రయాణం చేస్తూ ఒక అరబ్బీ అతను చీకటి పడిపోయిందని టెంట్ వేసుకుని ఒంటిని బయట కట్టేసి టెంట్లో పడుకున్నట్ట. పడుకుంటే రాత్రి 11 ప్రాంతంలో ఆ చలికి అది వణుకుతూ ఆ టెంట్లోకి తన తల పెట్టిందంట, హెడ్ బుర్ర. పోన్లే నా ఒంటే కదా అని ఊరుకున్నాడట. దాని తర్వాత మధ్యరాత్రి వచ్చేసరికి వీపంతా లోపలికి వచ్చేసిందంట. అరబ్బీ వాడు టెంట్ పక్కనే పడుకున్నాడట. అప్పుడు కూడా పెద్ద పట్టించుకోలేదట, పోన్లే అని ఊరుకున్నాడట. తెల్లారు లేచేసరికి అరబ్బీ వాడు ఇసుకలో దొరుకుతున్నాడట, ఒంటేమో టెంట్లో ఉందంట హ్యాపీగా. ఆ బొర్రట్టినప్పుడే తోలేసి ఉంటే వీడు టెంట్లోనే ఒంటి బయటే ఉండును. ప్రియులారా, మన జీవితంలో కూడా చాలాసార్లు ఆ ఒంటిలాగా బొర్రెట్టనిస్తాం. ఏమండి, పోన్లే కదా, ఇది చిన్నదే కదా, చెప్పండి, అది చిన్నది కదా. ఆ చిన్నది మన కొంప ముంచేస్తుంది. ప్రియులారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో భక్తులందరూ కూడా ఆ చిన్న చిన్న విషయాలను జయించిన వారే. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ చిన్న విషయాల్లో సాతానుడు మనల్ని, దట్ ఈస్ ద డెవిల్స్ ఫిలాసఫీ. ఎవరి ఫిలాసఫీ అండి? ఒక విషయం చెప్తే జ్ఞాపకం ఉంచుకోనండి. ఇప్పుడు మోషే ద్రోహులారా అన్నాడా? దేవుడు కోపడ్డా? అయితే ఒకానొక సందర్భంలో మోషే ఏం చేశాడు తెలుసా? దేవుడే స్వయంగా చేతులతో తన హస్తాలతో రాసి ఇచ్చినటువంటి ఆ పలకలు, 10 ఆజ్ఞల పలకలు రెండింటినీ కూడా నేలనేసి కొట్టేశాడు. అంత కోపపడిపోయాడు. మరి అప్పుడు దేవుడు ఏం చేయాలి? నేను స్వయంగా రాసి ఇస్తే దేవుడు రాసి ఇచ్చిన పలకలు నువ్వు పగలగొడతావు అని దేవుడు ఏం చేయాలి? పగలగొట్టాలా? ఎందుకు అనలేదు? అప్పుడేమో మాట్లాడలేదు. ఇప్పుడేమో ద్రోహులారా ఈ బండ నుండి మేము నీళ్లు రప్పించాలా అన్నదానికి పేకట్టుకున్నాడు. కారణమేమై ఉండొచ్చు? దీని మీద ఒక 30 సంవత్సరాల క్రితం అనుకుంటాను, నేను విజయనగరంలో ప్రకాశం పార్కులో ప్రసంగం చేశాను. దేవుని నీతిని నెరవేర్చే కోపము, దేవుని నీతిని నెరవేర్చని కోపము. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదని వాక్యం ఉంది. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అని ప్రసంగం ఎత్తుకొని, దేవుని నీతిని నెరవేర్చే కోపము, దేవుని నీతిని నెరవేర్చని కోపం గురించి నేను ప్రసంగం చేస్తే జిఆర్ పురుషోత్తమయ్య గారు పెద్ద అపొస్తలుడైన పిఎం శామ్యూల్ గారితో శ్యామ ఆయన అన్నాడు ప్రసంగం గురించి విని, స్టీవెను, నీ ప్రసంగం విన్న తర్వాత నేను గదికి వెళ్ళి నా రూమ్లోకి వెళ్ళి 1 గంట సేపు ఏడ్చానన్నాడు. ఆ కోపం దేవుని బిడ్డనా, దేవుని నీతిని నెరవేర్చే కోపం ఉంది. అప్పుడు పగల కొట్టడం దేనికంటే దేవుని పట్ల ఉన్న పౌరుషం. చెప్పండి, దేవుని పట్ల ఉన్న పౌరుషం, దేవుని పట్ల ఉన్న రోషం. మనకి దైవ సంబంధమైన పౌరుషం, దైవ సంబంధమైన రోషం ఎంతైనా అవసరం. దేవునికి స్తోత్రం కలుగునగా. ఆయన అస్సలు కోపపడ్డండి, అది చాలా పొరపాటు తెలుసా? ఆయన అస్సలు కోపపడ్డంటే ఎర్రిబాగులోడు ఎందుకు పనికిరాడు అని అర్థం.
కోప్పడవలసి వచ్చినప్పుడు కోప్పడవలసి వచ్చినప్పుడు కోపపడకపోవడం అది పాపం. ఏంటండి అది? ఏమండి, యేసు ప్రభు ఎంత ఎంత సాత్వికుడండి. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడును అన్నాడా? సరిగ్గా అక్కడ తీశాడు కొరడా. ఎక్కడ? నా తండ్రి గృహమును ఏం చేస్తున్నారు మీరు? నా తండ్రి గృహమును వ్యాపార గృహముగా మీరు మారుస్తున్నారు. కొరడా తీసి కొడుతుంటే ఏమండి, దెబ్బకు ఒక్కొక్కడు దెబ్బే దేవేంద్ర లోకం. ఆ బల్లల గిల్లలు తిరగేసుకుని వెళ్ళిపోయారండి. కోప్పడవలసి వచ్చినప్పుడు కోప్పడాలి. అది దైవికమైన కోపము, దేవుని నీతిని నెరవేర్చే కోపం. ఆ దేవుని నీతిని నెరవేర్చే కోపము ఎందరో భక్తులు ప్రదర్శించారండి. యెహోవా దేవుడైతే యెహోవాను ఆరాధిద్దాం, బయలుదేవత అయితే బయలును ఆరాధిద్దాం రండని కర్మేలు శకరాన్ని పిలిచినప్పుడు దేవుని బిడ్డలారా, ఆకాశం అగ్ని వచ్చి నీరేమీ లేకుండా నిప్పేమీ లేకుండానే ఏమైనా దహన బలి పశువుని ఎవరైతే తగలబెడతారో అతనే దేవుడు అని డిసైడ్ అయిన తర్వాత ఏలియా ఏం చేశాడు తెలుసా? వాళ్ళందరినీ మొత్తం పొడిసిపడేయమన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. బోడివాడ అన్నారు ఎవరిని? ఏమండి, బోడివాడ అంటే ఎలీషా ఏమన్నాడండి? ఆ పిల్లల్ని ఎలుగుబంట్లు వచ్చి చంపేయగాక అన్నాడు. ఆడ ఎలుగుబంట్లు వచ్చి చంపేసింది. మగ ఎలుగుబంట్లను షేర్ చేసుకుంటే కొంచెం స్పేర్ చేస్తాయి, కానీ ఆడ ఎలుగుబంట్లు ఒప్పుకోరు. అసలు ఏ జాతిలో కూడా ఆడవాళ్ళు అంత స్పేర్ చేయరు. హల్లెలూయా. ఆడ ఎలుగుబంట్లు దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. కనుక ఆడ ఎలుగుబంట్లు పీకి పడేసి 40 మంది పిల్లల్ని చంపేసి. ఏమండి, ఈయన అంటే పని ఆ పెద్ద ఆయన కూడా ఎలుగుబంట్లతో మాట్లాడాలా? ఎలుగుబంట్లు అంత కోపం ఏంటి పాస్టర్ గారు? అంత కోపం తగ్గదు. పాస్టర్ అంటే ఎలా ఉండాలి? ఇదిగో స్టీవెన్ గారు లాగా ఉండాలి, సాత్వికుడిగా ఉండాలి. అంత కోపం పనికిరాదు పాస్టర్ గారు అని దేవుడు ఎలుగుబంట్లు ఏం చేయాలి? వేరే డైరెక్షన్లో పంపారు. ఆయన ఆమెనన్నాడు. ఇది వచ్చిన కూడా హల్లెలూయా. చాలా నెట్వర్క్ విచిత్రంగా ఉంటుందండి. ఉండవలసిన కాడ పౌరుషం మనకేం పనికిమాలినట్లో పౌరుషం మనకే ఉంది పౌరుషం. ఏం పౌరుషం? పనికిమాలిన వాటి విషయంలో పౌరుషం. ప్రభువు సంబంధమైన విషయాల్లో పౌరుషం లేదు మనకే. చచ్చడిపోయిన జీవితాలు ఏంటండి. అందుకనే మన జీవితాల ద్వారా దేవునికి ఏమి రాదు? మహిమ రాదు. అంత రాజీ పడిపోయిన జీవితం ఇది చిన్నది. దేనికి దాన్నే వ్యభిచారం కూడా చిన్నదేడికి. ఏమండి, ఇది చిన్నది కదా అని నువ్వు ఎన్ని ఎగ్గొడేస్తున్నావో, ఎన్ని పాపాలు చేస్తున్నావో, ఎన్ని అతిక్రమాలు చేస్తున్నావో జాగ్రత్త సోమా. ఆ బుర్ర పెట్టినప్పుడే ఆ ఒంటిని బయటికి తోలేసి ఉంటే అరబ్బీ వాడు టెంట్లోనే ఉండు, ఏది అవి ఉంటే బయటే ఉండు. తెల్లారులు వేసుకుని అరబ్బీ వాడు ఇసుకలో దొరుకుతున్నాడంట. ఏంటిరా సంగతి అంటే ఒంటేమో టెంట్లో ఉందంట. పాపం కూడా నీలో అలాగే ప్రవేశిస్తుంది. ఆ చిన్నగా ఉన్నప్పుడే తీసేయాలి. కానీ ఇది చిన్నది కానీ ఫిలాసఫీ అత్యంత ప్రమాదకరమైనది. మందిరానికి లేటుగా వెళ్తా, అది చిన్నది కదా, ఎప్పుడోకప్పుడు వెళ్తున్నానా లేదా? అసలు వెళ్ళడమే గొప్ప, అది పెద్ద పాపం కాదు. మందిరంలో క్రమం ఉన్నదా? దేవుని బిడ్డలారా, ఇది చిన్నది కదా. గాడ్ విల్ టేక్ దీస్ థింగ్స్ ఇంటూ కన్సిడరేషన్. కనుక ఈ చిన్న విషయాలను మనం ఏం చేయాలండి? జయించాలి. దేవుని స్తోత్రం చెప్పండి. లిటిల్ గ్రెయిన్స్ ఆఫ్ శాండ్ మేక్స్ ఎ మైటీ ప్లెజెంట్ ల్యాండ్, లిటిల్ డ్రాప్స్ ఆఫ్ వాటర్ మేక్స్ ఎ మైటీ ఓషన్ అన్నారా? లిటిల్ డ్రాప్స్ ఆఫ్ వాటర్ మేక్స్ ఎ మైటీ ఓషన్ అండ్ లిటిల్ గ్రెయిన్స్ ఆఫ్ శాండ్ మేక్స్ ఎ మైటీ ప్లెజెంట్ ల్యాండ్. చిన్న బూడిద, చిన్న డస్ట్ అంతా కలిపి పెద్ద ప్లెజెంట్ ల్యాండ్ అవుతుంది. చిన్న డ్రాప్స్ అన్నీ కలిపి పెద్ద ఓషన్ అయిపోద్ది. బీ మైండ్ఫుల్, బీ కేర్ఫుల్ అబౌట్ స్మాల్ థింగ్స్. చిన్నదే కదా, ఇది చిన్నది కదా అని కనుక నువ్వు వదిలేసావా, కొంప ఏమైపోద్ది? కొల్లేరైపోద్ది, కొంప మునిగిపోద్ది. ప్రియులారా, వాటిని జయించే దేవుని నామానికి భక్తులందరూ గొప్ప ఘనతను తీసుకొచ్చారు. అటువంటి లిటిల్ సిన్స్ చెప్పండి. లిటిల్ హార్ట్స్ అని బిస్కెట్స్ ఉంటాయి, కొనుక్కున్నారు ఎప్పుడైనా? లిటిల్ హార్ట్స్ ప్యాకెట్ నేను ఇప్పటికీ కొనుక్కుంటాను. నిజం, నేను పెద్ద హార్ట్ అయినప్పటికీ కూడా. మొన్న బస్సులో వస్తున్నాను,
గమ్ముని బస్సులో దిగలేక అన్నవరంలో బస్సు ఆగింది. అందరూ ఏదేదో కొనుక్కుంటున్నారు. ఓ తెలిసిన ఆయన నన్ను, పాస్టర్ గారు ఏమన్నా టిఫిన్ కింద తెమ్మంటారా, ఏదన్నా తెమ్మంటారా అన్నాడు. ఏదోటి తేవాలంటే ఏదోటి తెస్తానని అన్నాడు. ఏదోటి తెస్తే తప్ప ఊరుకుండేట్టు లేడు ఆయన. అయితే పని చేయండి, లిటిల్ హార్ట్స్ తిన్నాను. అదేంటి లిటిల్ హార్ట్స్ ఏంటి అన్నాడు. మీరు పెద్దవాళ్ళు కదా, పెద్దవాడినే కానీ లిటిల్ హార్ట్స్ తింటాను. దేవునికి స్తోత్రం కలదు. అలాగా లిటిల్ సిన్స్ చెప్పండి, చిన్న కోపమే కదా. మనోళ్ళు చాలా కోపిష్టులు ఉంటారు సంఘంలో. ఉండరా? ఆ కోపం రెండు రకాలు. ఒకటి దేవుని నీతిని నెరవేర్చే కోపం, దేవుని నీతిని నెరవేర్చని కోపం. పనిగా ప్రియరా, చిన్న చిన్న విషయాలని జయిందాం, దేవుని నామానికి మహిమ తెద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.